హాయ్ ఫ్రెండ్స్, కమరి కిచెన్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పచ్చడి అండి. దానికి బోన్లెస్ చికెన్ తెమ్మన్నాను మా ఆయనని, కానీ ఆయన బోన్లెస్ తేలేదు. ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి పెడదామని చూశాను. అదే ట్రై చేసిన. చూడండి ఎంత బాగుందో. ధనియాలు, జీలకర్ర, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. ముందుగా చికెన్ని నీళ్ళల్లో బాగా ఉడకబెట్టుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఇంత వాటర్ అయితే నేను తీసుకున్నాను. అంటే ఒక లీటర్కి ఒక హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ అని నీళ్ళు తీసుకున్నాను నేను. ఇక నీళ్ళని మరిగించిన తర్వాత చికెన్ అందులో వేస్తాను. నీళ్ళు మరిగేలోపు ఈ మసాలా దినుసులన్నిటినీ కడాయిలో వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కడాయి అయితే వేడైపోయింది. అందులో ఈ మసాలా దినుసులన్నిటిని వేసి బాగా వేయించుకుంటాను. మసాలా దినుసులు అయితే దూరగా వేయించుకున్నానండి. ఇక తీసి దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ మసాలాలను కాస్త చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, లేదంటే మిక్సీ జార్ పాడైపోతుంది. ఈ దినుసులన్నీ చల్లారిపోయాయి కదా, ఈ మిక్సీ జార్లో వేసుకుంటాను. వేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఓకేనండి, మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మరీ సన్నగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా పట్టుకోవాలి. నీళ్ళైతే మరిగాయి ఫ్రెండ్స్. ఇక ఇందులో చికెన్ వేసేసి బాగా బాయిల్ చేస్తాను. చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. చికెన్ని వాటర్లోంచి సపరేట్ చేసుకుంటాను. నేనైతే ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి సపరేట్ చేసుకుంటాను. చేతితో తీసేస్తే మాత్రం మొత్తము వాటర్ అట్లాగే ఉంటుంది, కానీ ఇది మొత్తం డ్రై అయిపోవాలి. ఇక పొయ్యిపై ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకుంటాను, సరిపడినంత నూనె. నేనైతే ఈ పావుతో హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒక 2 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నూనె కాగింది కదండి, ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటా. చూడండి, మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ముక్క మెత్తగా చిన్నగా అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై కానివ్వాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకుంటాను. దీన్ని బాగా కలుపుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది ఇందులో చికెన్లో. ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటాను. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ యొక్క పొడిని వేసుకుంటాను. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 2 కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు 1 2 3 వేసుకున్నాను. వేడి చల్లారక ముందే ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుంటాను. మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత చల్లబడిన తర్వాత అందులోకి 2 నిమ్మకాయలు వేసుకుంటాను. నిమ్మరసం అండి.